ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా, శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి మీరు, 1 కాదు 10 లేవండి, 2, 3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా 25 దొరుకుతాయి, 25. అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది జలసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రే. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలు? అవునడానికి లేదు, కాదనడానికి లేదు, నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు అని పెరిగాడు మహానుభావుడు. పుట్టగానే చంపేస్తాననే మేనమామ. మనం ఎంత అదృష్టవంతులో ఉండే అటువంటి మేనమామలు మనకు లేదు. పుట్టని చంపేస్తాననే మేనమామ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గర. అదే శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడు అంటున్నారు కదా, మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం పొందే జగత్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇవాళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టం అవుతుంది. భాగవతం భారతం చదివి తెలుసుకోండి. 7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం. అది భగవంతుడికి లభించిన వరం. దాన్ని వరంగా భావి